హరితహారం పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటేందుకు ప్రణాళిక రచించిందని బోధన ఎమ్మెల్యే షకీల్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండలం తానకలన్ గ్రామంలో ఆయన హరితహారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మొక్కలు నాటకపోవడమే గతంలో వర్షాభావ పరిస్థితులకు కారణమని అనేక అధ్యయనాలు సూచించాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం రూపొందించిందన్నారు. పచ్చదనానికి విలువిచ్చి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు సంసిద్ధం కావాలని, దీనిలో అధికారులు కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కోరారు. పర్యావరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజు హరిత తెలంగాణ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ అలీసాగర్ తానాకలన్ గ్రామ పంచాయతీలో మా గౌరవ సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారు మరియు జెడ్పీ వైస్ చైర్మన్ రజిత గారు, ఎంపీపీ శ్రీనివాస్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన గ్రీన్ కవరేజ్ అనేది స్పెసిఫిక్ గా తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు చాలా తక్కువ గ్రీన్ కవరేజ్ ఉండే, కానీ ఇప్పుడు ఈ హరితహారం కార్యక్రమం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసినామో దాదాపు 6.2% గ్రీన్ కవరేజ్ ని పెంచడం జరిగింది. అందుకే మనకు సఫిషియంట్ రెయిన్ఫాల్ అనేది వస్తూ ఉంది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా అఫీషియల్ డేటాలో 6.2% గ్రీన్ కవరేజ్ పెంచిందని వచ్చింది. నిజామాబాద్ జిల్లా మరియు బోధన్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్క ఇంట్లో మళ్ళా ఒక చెట్టుని నాటాలా, ఆ నాటిన చెట్టుని రక్షించుకోవాలా. ఎట్లయితే మన పిల్లలకు పోషిస్తామో